మీరు ఏ ప్రాంతాల్లోని ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పట్టణాలకి మీ యొక్క గృహాలకి వెళ్ళిపోండి. ఎక్కడైతే మీ ప్రజలందరూ ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోయి మీ గృహాలను మీ దేవాలయాలను అన్నింటిని కూడా శుభ్రపరచుకోండి అనేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా కూడి వెళ్ళిపోతారు. ఎక్కడికి? యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోతారు. అయితే ఆ పట్టణానికి వెళ్ళిపోయినప్పుడు వారికి చాలా దుఃఖం, బాధ కనబడుతుంటది. ఏమిటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారు అక్కడికి వెళ్ళేసరికి వారి గృహాలు కూడా ఇరిగిపోయి చెల్లచిదరైపోయాయి. వారి పట్టణాలు యెరూషలేము పట్టణాలు కూడా చాలా ధ్వంసం అయిపోయాయి. అయితే వాళ్ళ గృహాలు అన్నీ పాడైపోయాయి, కానీ వాళ్ళ గృహాల గురించి బాధపడలేదు. కానీ వారి మందిరాలు పాడైపోయినందుకు వారు ఎంతగానో దుఃఖపడుతున్నారు. అయితే దుఃఖపడుతున్న సమయంలో వారిని నడిపించడానికి నెహెమ్యా, ఎజ్రా అనే ఇద్దరు వ్యక్తులనే దేవుడు ఏర్పాటు చేశారు. అయితే నెహెమ్యా వారిని నడిపిస్తున్నారు. ఏమని ప్రార్థన చేసి అక్కడ ప్రజలందరినీ కూడా ప్రభువా విడిపించిన తర్వాత ప్రజలు వచ్చి యెరూషలేము పట్టణాన్ని చూసి ఎంతో బాధ కలుగుతున్న సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే వారు ఆ ప్రాంతానికి వచ్చారు కదా అని ఆ పట్టణాన్ని అన్నింటినీ చూస్తున్నప్పుడు వారి గృహాలను కాకుండా వారు ఏం చేస్తున్నారంటే మీ యొక్క గృహాలన్నింటినీ బాగు చేసుకోండి అంటే గృహాల మీద కాదు, కానీ వారు దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క యెరూషలేము యొక్క గోడలని కడుతున్నట్లుగా వారు ప్రేమిస్తున్నట్లుగా మనకి ఆ వాక్య భాగంలో కనబడుతుంది. ఈ 3వ అధ్యాయం అంతటి కూడా వారు దేవుని యొక్క మందిరాన్ని మొట్టమొదటిగా ప్రేమించిన వారిగా ఉంటున్నారు. వారున్న గృహాలని బాగు చేసుకోవాలని ఆలోచించలేదు, మా యొక్క పట్టణాలని బాగు చేసుకుందామని అనుకోలేదు. కానీ దేవుని మందిరము శిథిలమైపోయింది, పాడైపోయింది. అది అలా ఉండకూడదు. అప్పుడు సొలొమోను కాలంలోని ఆ మందిరము ఎంతో సంతోషంగా ఉండేది, ఎంతో అందముగా ఉండేది, సుందరముగా ఉండేది. కానీ ఇప్పుడు ఇలా ఉంది ఏంటి అనేసి వారిలోనికి దుఃఖం అనేది వచ్చింది. అయితే దుఃఖం వచ్చిన సమయంలో వారు దేవునికి ప్రార్థన చేసి దేవుని సన్నిధాన్ని బాగు చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు. మొట్టమొదటిగా వారిలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే దేవుని మందిరాన్ని ప్రేమించిన వారిగా ఉన్నారు. మనం మన మందిరాన్ని ప్రేమిస్తున్నామా? ఒక దినము దేవుని సన్నిధానంలో గడుపుట కంటే 1000 దినాల కంటే శ్రేష్టము. అయితే దావీదు భక్తుడు వాక్య భాగంలో ఉన్నది కీర్తనకారుడు ఏమంటున్నారంటే దేవుని మందిరములకి వెళ్ళిదామని నా జనులు నాతో అనినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. అటువంటి సంతోషము చాలా మందికి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేవుని